ఏం చెప్తారనేది ఒకటైతే, బేసిక్గా ఈ అసహన రాజకీయాలు, దాడులు, కేసులు ఇవన్నీ ఇప్పుడు మనం ఇందాక చంద్రబాబు చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఇదిగో ఆయన అత్యంత ప్రమాదకర పోలీస్ వ్యవస్థ వైపుగా నడిపిస్తున్నారు అని చెప్తున్నాడు. ఆయన ట్వీట్ పెట్టి వరుసగా ఈ ఘటనలన్నీ వాటిని ఎవరు చాలా మంది ఇప్పుడు వేసే ప్రశ్న ఏంటి, ఆ కాకినాడ అమ్మాయి కనపడకపోతే విచారించలేదు, ఇంకెక్కడ దాడులు జరిగితే ఇది, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి వీటిని ఎందుకు పెంచుతూ పోతున్నారు అనేటటువంటిది. ఇప్పుడు జడశ్రావణ్ కూడా రఘురామకృష్ణరాజు ఏదో అన్నారు, కేసు పెడితే పెడతారు, ఆయనే స్వయంగా న్యాయ నిపుణుడు కాబట్టి ఆయనే వాదించుకుంటాడు. కానీ సమస్య అది కాదు. పూసల్లో దారంలాగా వీటి అన్నిట్లో మతం అనేదాన్ని ఒకదాన్ని తీసుకొని వస్తున్నారు. నిధులు అన్నప్పుడు కేవలం వైసీపీ నిధులు అంటాంలా, అవేవో క్రైస్తవ నిధులు చాలా వచ్చేసి ఒక వాతావరణం తీసుకొచ్చేస్తున్నాయని ఈ మాటలు ఇంతకుముందే విహెచ్పి వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా బహిరంగ దళ వాళ్ళు అంటే సరే అనుకో. జనసేన వాళ్ళు కనీసం 3 మాట్లాడడం విన్నాను నేను. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? అన్ని మతాలు అని ఆ పవన్ కళ్యాణ్ మొదటిసారి కాకినాడలో అసలు ముస్లింలతోనే సమావేశం పెట్టారు ఒకసారి, చాలాసార్లు అన్ని మతాలతో ఇదిగా ఉంటామని చెప్పినటువంటి వ్యక్తి అయినా ఎందుకు ఇదేదో అంతకుముందు తిరుపతిలో అడ్డప్పుడు లాగా మళ్ళీ ఇప్పుడు కూడా ఇదేదో 2 మతాల మధ్య సమస్య, కులాల మధ్య సమస్య, పవన్ కళ్యాణ్ కులంలో ఇరికించే కుట్ర చేస్తున్నారు. సరే ఎవరైనా బయట నుంచి ఎలా మీరు ఇరికిస్తారు వర్మ గారు? మీరు చెప్పండి నాకు. మిమ్మల్ని నేను ఏదైనా కులం కుట్ర ఎలా ఇరికించగలుగుతారు ఎవరైనా? కానీ ఒకవేళ ఇరికించేదంత అబద్ధం నేను కాదని మీరు చెప్పలేరా? ఎవరైనా అంత సమాధానం ఇచ్చుకోలేని, ఖండించలేని స్థితిలో ఉన్నారా? ఇవన్నీ చట్టం ద్వారా, రాజకీయాల ద్వారా, ప్రభుత్వం ద్వారా చేయాల్సినవి కేసుల ద్వారా, అరెస్టుల ద్వారా, వెంటాడటం ద్వారా ఎందుకు చేస్తున్నారు? సోషల్ మీడియానే కాదు, మీడియా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున బలపరిచే పత్రికలు కొన్ని ఉంటే చంద్రబాబు నాయుడిని బలపరిచే పత్రికలు లేవా? దాదాపు సవాళ్ళు అంటే సవాళ్ళు అని చంద్రబాబుని మించి సవాళ్ళు చేసిన మీడియాలు లేవా? చేస్తున్నారు, నిన్న కూడా చేస్తున్నారు. నిన్న ఒక ఆయన అయితే ఈ హిందూ మతం మీద కుట్ర చల్లదు అని పెద్ద నిన్న సాయంత్రం షో అంతా అదే. అసలు హిందూ మతం మీద కుట్ర ఏంటి సార్? లడ్డూల అవినీతి జరిగితే దాన్ని అరికట్టండి, ఎవరైనా దుర్భాషలాడితే వాళ్ళని అరికట్టండి, అంతేగాని ప్రతిసారి ఇది ఒక మత యుద్ధంలాగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దీన్ని పెంచుతున్నారు ఇక్కడ? కాబట్టి ఇది అందుకే అన్నాను, డైవర్ట్ అయిపోయింది, దారి తప్పింది. దీన్ని శృతి మించితే మటుకు ఇది బెడిసి కొడుతుంది ప్రభుత్వానికి. ఇప్పటికే బ్యాక్ ఫైర్ అయ్యే ఒక వాతావరణం వచ్చింది. ఒకవేళ ఆవేశం వలన, ఉద్వేగం వలన జనసేన వాళ్ళు కొత్త పార్టీగా చేసి చంద్రబాబు లాంటి వాళ్ళు దాన్ని చక్కదిద్దాలి, కానీ దాన్ని అలాగా పెంచుకుంటూ పోతే మటుకు ఇప్పుడు స్వయంగా ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను, తెలంగాణలో, ఆంధ్రలో, ఆఖరి కేంద్రంలో కూడా మనం సోషల్ మీడియాలో వెనకబడుతున్నాము, మన పాత్ర పెంచాలని పార్టీలు తీర్మానాలు చేయలేదా? ఇప్పుడు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాయట్లేదా? అలా అందరినీ వాళ్ళు ఘాట్లో కట్టేస్తారా? మేము వెనకబడ్డామంటే మేము వెనకబడ్డాం. బీఆర్ఎస్ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంది సోషల్ మీడియాలో మేము వెనకబడ్డామని ఉదాహరణకు. కాబట్టి అదేదో రహస్యంలాగా పరిశోధించినట్టుగా ఇప్పుడు కొత్తగా చెప్తుంది ఏంటి? కాబట్టి ఇది ఎక్కడికో బయలుదేరి ఎక్కడికో పోయింది. అందుకే నేను అనుకుంటున్నా ఇది ఒక డైవర్షన్ ఒకటి. ఇంకొకటి చేసిన కొద్దీ విమర్శలు పెరుగుతాయి కానీ తగ్గవు, ప్రశ్నలు కూడా పెరుగుతాయి కానీ తగ్గవు. ఇంతకుముందు ప్రశ్న రావనని ఆయనకు ఒక్కటిగా ఉండేది, అది ఇప్పుడు అందరూ దాన్నే మాట్లాడుతున్నారు. కాబట్టి సార్ రావణ్ అంటే కూడా చాలా తప్పని కొంతమంది. నేను రామారావు గారు రావణాసురుడి గురించి చెప్పింది మొన్నే చదివే, ఎవరో మిత్రుడు ఇస్తే, రావణుని గురించి రామారావు గారు చెప్పింది ఇంకో రోజు మీకు చెప్తా, షాక్ అవుతారు చాలా మంది. సార్ కాళేశ్వరం ఫైట్ మెట్రో వారు తెలంగాణ హాట్గా మారుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉంటే తెలంగాణలో కూడా